నేను మీ ముందు ఉంచబోయే సమస్య ప్రపంచంలో ఏ మనిషి గమనించని సమస్య. మేధావులందరూ కలిసి మేధామతనం చేసినప్పుడు కూడా ఇప్పుడు నేను మీ ముందు ఉంచబోయే సమస్య, దేవుడు మన ముందు ఉంచబోయే సమస్య, అసలు వాళ్ళ లెక్కలోనే ఆ సమస్య లేదట. ఇది ప్రపంచానికి పట్టుకున్న ఓ భయంకరమైన సమస్య. అలాంటి సమస్య ప్రపంచ మేధావులు కలిసి ఆలోచిస్తున్నా సరే ఈ సమస్య గురించి ఆలోచించారట. ఇక ఎన్నో సమస్యల గురించి ఆలోచిస్తారట. అవన్నీ సమస్య కంటే ఇప్పుడు దేవుడు మన ముందు ఉంచిన సమస్య చాలా ప్రధానమైంది మానవుడికి. కానీ ఆ సమస్య గురించి అసలు సమస్య ఉందని ఆలోచించిన స్థితిలో ఈ మానవులు ఉన్నారట. ఏమిటా సమస్య అంటే, ఈ సమస్య లోకానికి తెలియదట. మన ప్రపంచంలో, మన భారతదేశంలో కూడా అనేకమైన మేధావులు ఉన్నారు, సంఘ సంస్కర్తలు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. కానీ ఈ సమస్య గురించి ఆలోచించారటండి. ఇది జరుగుతున్నప్పుడు ఒకసారి ఏమైందంటే, ఈ సమస్యల గురించి ఆలోచించడానికి దేశాన్ని లేదా ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేధోమథనం జరుగుతున్న ఈ మేధావుల్లో ఒక సమస్య వచ్చింది. ఏ సమస్య అంటే, అంగారకుడు అనే గ్రహం ఉంది కదా, ఆ గ్రహం మీద కొన్ని ఫోటోలు తీశారండి. ఇప్పుడు కదండి, 18వ శతాబ్దం ఆఖరిలో ఫొటోస్ తీస్తే ఆ ఫొటోస్ లో ఏమున్నాయంటే అంగారకుడు అనే గ్రహం మీద చిన్న గీతలు కనిపించాయి. వెంటనే ఆ గీతలు అమెరికన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, అదిగో అంగారకుడి మీద నీరు ప్రవహిస్తుంది అని ఒక ఆలోచనకు వచ్చేసేసి, అనగానే ఐరోపా ఖండం వాళ్ళందరూ ఏం చేశారంటే అంగారకుడు మాది అని చాలా గొడవలు పడ్డారు. మీకు ఐడియా ఉంటుండదు, ఇప్పుడు కాదు ఇది మీరు చూడొచ్చు. ఎంత గొడవలు పడ్డారంటే దేశం కొట్టుకునే స్థితికి వెళ్ళిపోయారు. అప్పుడు బాంబులు అవిలాగా ఆగుంటారులేండి 18వ శతాబ్దం ఆఖరంటే, ఇప్పుడైతే అంతసేపు ఉండదు. సో తీరా ఏం జరిగింది అక్కడంటే, అంగారకుడి మీద నివాసయోగ్యమైంది అని, నీరుంటే నివాసయోగ్యమే కదా అని అనగానే, కానీ ఈ ప్రపంచానికి ఇప్పుడు నేను చెప్పబోయే సమస్య లోకానికి తెలియదట. ఎవరికి తెలుసట? బైబిల్ పట్టుకున్న వాళ్ళకి మాత్రమే తెలుసట. అందుకనే యోబు గ్రంథంలో ఆయన అంటాడు, ఇయ్యకరుదు కానీ యోబు గ్రంథం 37:12 మీరు రాసుకోండి. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద అన్నాడు ఆయన. అంటే నరులకి నివాసయోగ్యమైంది ఏంటి? భూమి మాత్రమే. బైబిల్ డిక్లేర్ చేసిందండి, దేవుడు డిక్లేర్ చేశాడండి. ఎప్పటికీ కూడా చంద్రమండలంలో ఇలసాలు కొనుక్కుంటారన్నారు కదండి, అవ్వదు. ఎందుకంటే దేవుడు చెప్పేశాడు యోగ గ్రంథంలో, భూగోళం మాత్రమే నరులకు నివాస యోగ్యం అన్నాడంటే ఇంక ఏది ఎప్పుడు ఉండదు. డిక్లేర్డ్ అనమాట. దానికి ఎంత ఖర్చు పెట్టారో తెలుసునండి. అసలు ప్రజాధనాన్ని విపరీతంగా ఖర్చు పెట్టారండి అప్పట్లో, ఇది తెలుసుకోవడానికి. సో అది మనకు అక్కర్లేదు. కానీ అంటే లోకానికి తెలియన ఈరోజు దేవుడు మనం ముందుంచిన అంశం ఏంటంటే, ఇప్పుడు మనం ముందుంచిన సమస్య ఏంటండి, ఎంతో మంది మేధావులున్నా, ఎన్నో సమస్యలున్నా ప్రపంచానికి, ప్రపంచ మానవాళి కూడా మేధావులైన వారు ఆ సమస్య గురించి తెలియకపోవడం, ఆ సమస్య గురించి ప్రస్తావనే రాకపోవడం అనేది జరుగుతూ ఉన్నది. అంటే ఈరోజు దేవుడు మన ముందుంచిన అంశం ఏంటంటే, లోక వెలుగని లోతైన సమస్య. అంటే వాళ్ళకే తెలియదంటే ఒక లోతైన సమస్య కదా అది. ఆ సమస్య ఉందని కూడా వాళ్ళు గుర్తించలేనంత పరిస్థితిలో ఆ సమస్య ఉంది. ఆ సమస్య ఎవరికి తెలుస్తుందంట? బైబిల్ పట్టుకున్న వారికి తెలుస్తుందంట. ఇంకోటి కూడా చెప్పేస్తాను ఏమనుకోకపోతే, బైబిల్ పట్టుకున్నంత మాత్రం తెలియదండి. బైబిల్ మీద పట్టుంటేనే తెలుస్తుంది. ప్రియులారా, మొహమాట పడవద్దు, మనం అందులో వెళ్ళిపోవడమే. దులుపు తీసుకొచ్చే వాళ్ళకి కుదరదు. ఆదివారం నాడు దులుపు తీసుకొస్తాం కదా, అది సమస్య తేలదు, ఏమనుకోవద్దు అండి. అంటే అందుకని బైబిల్ పట్టుకున్న వారికే ఈ సమస్య అర్థం కాదు, బైబిల్ మీద పట్టుకున్న వాళ్ళకి సమస్య అర్థం అవుతుంది. అలాంటి సమస్య ఈరోజు మన ముందు వచ్చిన దేవుడి సమస్య అంశం ఏంటంటే, లోకమెరుగని లోతైన సమస్య ఏమిటి? లోకానికి తెలియంది, మేధావులకు తెలియంది. మేధావులకు కూడా ఈ సమస్యని దాన్ని ఒక మేధామదనంలో రాంది ఏంటని ఈ సమస్యని అనుకుంటే మనం ఆలోచించగలిగితే, చిన్న విషయం చెప్తాను. ఈ మధ్యకాలంలో కోవిడ్ దగ్గర నుంచి మనకు ఒక ఆనవాయితీ వచ్చింది ఏంటంటే,
మీకు ఏదైనా ముందు తెలిసింది అనుకోండి, వెంటనే వాట్సాప్ చేసేస్తారు అనమాట. ఇలాగ వాడండి, అలాగ వాడండి. అసలు నీకు తెలుసో లేదో అది అనవసరం. ఎవరో పెద్ద ఆయన పంపించాడు, ఆయన బాగా తెలుసుంటుంది కదా, అందుకని మనం పాస్ చేస్తాం. ఒక్కొక్కసారి ఆ దరిద్రం పాకేస్తుంటుంది మనుషుల్లో. అది మంచో చెడ్డో తెలియదు. నీకు ఎవరో చెప్పారు, నువ్వు ఎవరికో పంపించేస్తావు. ఇప్పుడు నేను సమస్య గురించి చెప్తాను, ఆ సమస్య మీరు ఏమైనా వాట్సాప్ చేయగలరా? ఆ సమస్యని నేను చెప్తాను. మన సమస్యలు వచ్చాయంటే అన్నీ ఏం చేస్తామండి, వాట్సాప్ చేస్తాం. వీళ్ళు ఇది ఇలా వాడండి, అది అలా వాడండి, వైరస్ వస్తుందండి, ఇది వైరస్ వస్తుందండి. ఇంకోటి, గాడ్ బుక్ అన్న మానేస్తాం కానీ ఫేస్బుక్ ఆపు మనం. అసలు ఫేస్బుక్కి వెళ్ళకపోతే నిద్ర కూడా పట్టదు, గాడ్ బుక్కి వెళ్ళకపోయినా. ఇప్పుడు నేను చెప్పే సమస్యని ఒకవేళ మీకు ఏదైనా తోయగలిగితే ధైర్యం ఉంటే కొంతమందికి పాస్ చేయండి. ఇది విన్న తర్వాత వాట్సాప్లో మందులు షేర్ చేస్తుంటాం కదా మనం, అలాగా ఈ నేను చెప్పే సమస్యను కూడా చేయండి. ఒకసారి ఈ సమస్య గురించి అండి, ప్రతిరోజు మనకు ప్రసారం అయ్యే టీవీ ఉంటుంది, వాట్సాప్లు ఉంటాయి, న్యూస్ ఉంటుంది, పేపర్లు ఉంటాయి. ఆ పేపర్లో ఎక్కడ కూడా ఇదో సమస్య ఉందని మీరు వినుండ్రు, నాకు తెలిసి మీరు వినుండ్రు. గెస్ చేయండి ఏంటో సమస్య. ఆ సమస్య గురించి ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఎవరెవరికి చెప్పారు, ఎందుకు చెప్పారు అనేది తెలియాలంటే ప్రియులారా, అర్జెంటుగా మనం జీవ గ్రంథాన్ని ఓపెన్ చేద్దాం. ఆది కాండము 4వ అధ్యాయము 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట ఏం పొంచి ఉండదంటండి, పాపము పొంచి ఉండును అండి. ఆదాము గారు చూపిన అవిధేయత వలనండి పాపం ఈ లోకంలోకి వచ్చింది కానండి. ఇంతకు పాపం అనే మొదట ఈ పదాన్ని పరిచయం చేసింది ఈ వాక్యమేనండి. బైబిల్లో పాపం అనే పదాన్ని, ఆదాము గారి యొక్క అవిధేయత వల్ల పాపంలో పడ్డాడనే పదాలు మనకు కనిపించినా, పాపం అనే పదం మొట్టమొదటిసారిగా మనకి ఇక్కడే కనిపిస్తుందండి. దేవుడు ఎవరికి పరిచయం చేస్తున్నాడు, ఎవరితో చెప్తున్నారు ఈ విషయాన్ని, ఎవరు చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, ఏం జరిగిందని ఇది సమస్యగా చెప్తున్నాడు అనేది మనం ఆలోచించగలిగితే కొంచెంది దానికి ఏముంటుందట, నీ ఎడల దానికి వాంఛ కలుగును. మనిషి కట్టండి, మనిషికి పాపానికి మనిషి మీద వాంఛ కలుగుద్దట. దానికి చాలా ఇష్టం మనిషి అంటే. మొట్టమొదటిసారిగా ఇదే వాక్యంలో ఆ సమస్య మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నాడంటే కయ్యను గారితో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నేను మాట్లాడిన అంటే అడుగుచున్నది ఈ సమస్యని పరిచయం చేసిన సాక్షాత్తు దేవుడే. ఎవరికి పరిచయం చేస్తున్నాడు? మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచానికి చేసిన మొట్టమొదటి కుమారుడండి, మానవ జాతికి మొదటి కుమారుడు. అలాంటి కుమారుడికి ఇదిగో భయంకరమైన ఈ సమస్యని పరిచయం చేస్తూ, కయ్యను నీకు తెలియదు, మీ నాన్న ఏం చేశాడు తెలిసిన, అవిధేయత వలన ఈ లోకానికి తెప్పించాడు. దాని గురించి నీకు తెలియదయ్యా, ఇది సమస్య. లోకం పెరిగిన లోతైన సమస్య ఏంటండి? ఏంటి? పాపము. ఈ సమస్య గురించి ఆలోచిస్తున్నాం మనం. ఇదో సమస్య ఉందని తెలుసా? అక్కడ ఏం చదువుకున్నాం మనం? 3వ మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఏమండి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మనందరం మీరు ఎందుకు వచ్చారో తెలియదు కానీ పరలోక రాజ్యానికి వచ్చేవాళ్ళే రండి. పరలోక రాజ్యం మాకు వద్దంటే అక్కర్లా, మీరేమనుకోకండి. అందుకే రావాలి. కింద ఏముంది? దుఃఖపడువారు ధన్యులు, ఓదార్చబడుదురు. కానీ ఇక్కడ కయ్యూను గారు ఓదార్చబడలేదు. చెప్తున్నాడు ఆయన, కయ్యూను
నీకు ఒకటి తెలియాలి, ఎందుకంటే నీ వాకిట పాపము పొంచి ఉన్నదయ్యా, దానికి నువ్వు వేలాల్సి ఉంటుంది. ఈ పాపం ఎలాంటిదండి, అంటు వ్యాధి అయినా సరే ఒక సిమ్టమ్తో బయటపడుతుంది కానండి, అది పాపం అట బయటపడతాడండి. నేను మంచోడినా చెడ్డోడిని అంటే నీకు మంచోడినే, కానీ నేను మంచోడిని కాదు, నిగనిగలు ఆడిపోతూ ఉంటాం, కానీ అది కనిపించదట. అలాంటిది పరిచయం చేస్తున్నాడు కయ్యూని గారికి. నేను మాట్లాడిన ఏ సమస్య గురించి కూడా కయ్యూన్తో మాట్లాడలేదు. చూడండి, మనం ఎన్ని సమస్యల గురించి మాట్లాడుకున్నాం. ఆర్థిక పరిస్థితి, అంటు వ్యాధులు, నిరుద్యోగ సమస్య, ప్రపంచంలో ఉన్న మేధోమదనంలో జరిగిన సమస్యలు ఎన్నో ఉన్నాయి అని దేవుడు ఇక్కడ కయ్యూన్తో మాట్లాడుతున్నది. నేను ముందు మీకు పరిచయం చేసిన ఏ సమస్య గురించి మాట్లాడలేదు. నేను మాట్లాడిన సమస్య గురించి కయ్యూన్తో మాట్లాడకుండా ప్రారంభ దినాల్లోనే కయ్యూనికి వార్నింగ్ ఇస్తున్నాడు. చూడండి, కయ్యూను, దేవుని గురించి నీకు తెలియని విషయం ఒకటి ఉంది, ఏంటంటే నీ వాకిట పాపము పొంచి ఉండును, దానికి నీ ఎడల వాంఛ కలుగును. ఇంగ్లీష్ లో యు షుడ్ రూల్ ఓవర్ హిమ్ అని ఉంటుందండి. ఖచ్చితంగా నువ్వు దాన్ని ఏలుదువు. చిన్న ఉదాహరణ చెప్తాను. మందు తాగేవాళ్ళు ఉంటారు కదా, మందు తాగేవాళ్ళు ఏం చేస్తారంటే అండి, ముందు కొంచెం తాగుతారు, చాలా బాగుంటుంది ఆయనకి, చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. రెండో కూడా వేసుకుంటాడు, ఎంజాయ్ చేస్తాడు. ఈ లిమిట్ దాటిపోయిన తర్వాత ఇంతవరకు ఏం చేశాడు, ఈయన మందుని ఏలేడు, ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత అది వీడిని ఆడటం మొదలవుతుంది, ఎక్కడ పడిపోతాడో తెలియదు. కాబట్టి అప్పటి వరకు సైలెంట్గా ఉన్నవాడు ఏదేదో మాట్లాడుతుంటాడు, ఇంట్లో విషయాలని చెప్పేస్తుంటాడు. ఇప్పుడు ఎవరిని ఏది వెళ్తుంది, ఒక అరగంట వరకు ఈయన వెళ్తాడు, దాన్ని అరగంట తర్వాత అదే వెళ్తుంది, ఎక్కడ పడిపోతాడో తెలియదు. నేను ఉదయాన్నే 5 గంటలకు బయటకు వెళ్తానండి. మొన్న ఒకసారి ఎంత బాధ వేసేసిందంటే కళ్ళమ నీళ్ళు వచ్చాయనమాట. సీన్ చూసి లైఫ్ లైన్ హాస్పిటల్ దగ్గర 5:30కి ఇంకా చీకటి ఉంది, చేతితో ప్యాకెట్ ఉంది, మల్లెపూలు ఉన్నాయి, అందులో బజ్జీలు ఉన్నాయని తీసి చూశాను. చక్కటి పలావ్ ప్యాకెట్ ఉంది. ఎందుకు వెళ్తున్నాడు పాపం? ఇంట్లో భార్యకి మల్లెపూలు తీసుకెళ్లాలనుకున్నాడు, పిల్లలకి బజ్జీలు తీసుకెళ్లాలనుకున్నాడు, పలావ్ తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ ఏం వేలిందండి, మనల్ని కూడా ఏమేలుతుంది తెలుసునండి, పాపం వేలుతుంది. అందుకని ఈ సమస్య ఎలాంటి తెలుసునండి, లోకమెరుగని లోతైన సమస్య. ఈ సమస్య గురించి మనం ఏమన్నా ఆలోచిస్తున్నామా? ఆచారంగా వచ్చేడుతున్నామా? ఇదో సమస్య ఉంది, దీని నుంచి ఎప్పుడు బయటపడాలి అనేది ఏమన్నా ఆలోచిస్తున్నామా? అదే చెప్తున్నాడు. మందు తాగిన వాడి పరిస్థితి ఎలా ఉంటుందో అనకూడదు, కానీ మనం కూడా అంతే. వెళుతున్నాం కానీ ఏ సమస్య గురించి ఇక్కడికి వచ్చామో ఆ సమస్యను మరిచి బ్రతుకుతున్నాడు మనిషి. సమస్య అదే కదా, క్రీస్తులోకి వచ్చేవాడు సమస్య అదే కదా. ఆది కాండంలో ఏమైంది? ఆత్మీయ సత్యం ఏంటంటే ఆత్మీయత తెగిపోయింది దేవునితో, ఆ బంధాన్ని కోల్పోయాం. ఆ సమస్యతో ఆదాము గారి ద్వారా, మొదటి మనిషి ద్వారా మనకేమొచ్చింది? పాపం వచ్చింది. ఆ పాపాన్ని ఒక సమస్య కదా, వెరీ ఫ్యూ డేస్, వెరీ సూన్ లీవ్ దిస్ ప్లేస్. చాలా తక్కువ టైం ఉంది మనకి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ ఆ సమస్య గురించి ఆలోచించారా? ఆ సమస్య మాత్రమే సమస్య, ఇంకేది నీకు సమస్య కాదు. దేవునికి మహిమ కలుగును కాక. లోకమెరిగిన లోతైన సమస్య ఏంటి అంటే పాపము. కయ్యూను, నీకు తెలీదు, నీ నాన్న చేసిన పని నీ వరకు వచ్చేసింది, నువ్వేం చేసావు? నాకేం తెలుసు అని అడుగుతున్నావు. అప్పవాదండి ఆదిలోనే జగదైక కుమారుడు రావడానికి మానవుల కుమారుడైన జగదైక కుమారుని పట్టుకుంటానికి అక్కడితో మన మానవ జీవితాలన్నీ నాశనం అయిపోయే పిల్ల. ఏంటి సమస్య? పాపము. భౌతికంగా నీకు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, లేకపోవచ్చు. మనం ఏం చేస్తామంటే అండి, అసలు సమస్య గురించి ఆలోచించే ప్రియులారా. చాలాసార్లు చెప్పుకుంటాను, 3 నెలల ముందు చేయించేసుకుంటామండి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే రిజర్వేషన్. 33 సార్లు ఆలోచిస్తామండి రోజుకి ఆ ప్రయాణం గురించి. 3 రోజుల్లో వచ్చేస్తాం. అన్ని మామూలే, బాధలు మామూలే, అందాలు మామూలే. కానీ
ఏ నిమిషాన్ని ఇక్కడి నుంచి తిరిగి రాని లోకానికి వెళ్ళాలి మనం. ఇంక రావు, అక్కడి నుంచి రెండు ప్లేట్లు ఏముండవు, రిటర్న్ రావు. అలాంటి దాని గురించి, ఈ సమస్య గురించి ఎంతమందికి బుర్రలో ఉంది? అంశం ఏంటండి? లోకమెరుగని లోతైన సమస్య. కయ్యను, నీకు తెలియదు, నీకున్న సమస్య తెలిసిన పాపం నాయన అని దేవుడు మాట్లాడుతున్నాడు. మీ మమ్మీ డాడీ నీకు చెప్పారో లేదో కానీ నీకు నేను చెప్తున్నాను. ఎందుకంటే నీ ముందుండేది పాపానికి బాధితుడు అయిపోయావు నువ్వు. నీ తండ్రి నుంచి వచ్చిన దానికి నీవు అని నీకు తెలియాలి. ఆ పాపమే ఈ ప్రపంచాన్ని ఏలుతుంది ప్రియులారా. అందుకని ప్రియ దేవుని సంగమా, ఈరోజు మనది అంశం ఏంటంటే లోకమెరుగని లోతైన సమస్య. ఆదామవ్వలు వారు దేనికి బాధితులు అయ్యారు అంటే ఈ లోకాన్ని పాపాన్ని రావడానికి వారు బాధ్యతలు అయ్యారు. పండు తిన్నారు, అదే ఆజ్ఞ అతిక్రమం ఈ లోకాన్ని ఏం చేసిందంటే పాపంలోకి ముంచేసింది. కానీ ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి అన్ని వదిలి మనం వచ్చినా కూడా ఈ సమస్యను మర్చిపోయి బ్రతుకుతున్నాడు మనిషి. ఎవరికి తెలియాలనుకున్నాం? బైబిల్ మీద పట్టుకున్న వాళ్ళకి, బైబిల్ మీద పట్టున్న వాళ్ళకి తెలియాలి. కానీ వాళ్ళు కూడా దాన్ని మర్చిపోయి రొటీన్గా వెళ్ళిపోతుందండి. అండి, ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఎవరు ఈ పాపం ఎలాడదటండి? ఒక భక్తుడి దగ్గరికి మనం వెళితే ఈ పాపం ఎలాడదటండి? ప్రతి జబ్బుకు కూడా ఒక సిమ్టమ్ ఉందండి, అంతేనా? షుగర్ వచ్చిందని తెలుస్తుంది, థైరాయిడ్ వచ్చిందని తెలుస్తుంది, ఏమొచ్చినా తెలుస్తాయి. కానీ ఏం తెలీదు, పాపం ఉంటే అని తెలుస్తుందా? తెలీదు. ఏం తెలియాలి అంటే, అందుకనే ఒక రోజు ఒక ఆయన 1000 సంవత్సరాల క్రితం క్రీస్తుకు పూర్వం నిగ ఆడిపోతున్నాడండి. ఎక్కడ ఈ సింహాసనం మీద ఆయన దగ్గరికి ఒక ఆయన వచ్చి కథ చెప్పాడు. ఆయన కథ చెప్పిన తర్వాత, ఆ కథ అంతా విన్న తర్వాత బాగానే విన్నావయ్యా నువ్వు, కానీ అందులో హీరో ఎవరో తెలుసా, విలన్ ఎవరో తెలుసా? నువ్వే దావీదు, నువ్వే చాలా బాగా విన్నావు కదా అనగానే ఆ రోజు ఆ సమస్య ఎరిగిన దావీదు గారనే రాజు గొప్ప కూలిపోయాడు. గొప్ప కూలిపోయాడు. అంటే ఆదాము గారు చేసిన ఈ సిన్ ప్రపంచంలోకి వచ్చింది. అప్పుడు ఎంత సమస్య దేవుడు చెప్పాడు. ఆ సమస్య గురించి ఈ గ్రంథాన్నంతా రాసిచ్చాడు. దీన్ని ఆచారంగా పట్టుకున్నాం, ఆచారంగానే పట్టుకున్నాం. అందుకే 31, 33 యోబు గ్రంథంలో ఆయన అంటాడు, ఆదాము చేసినట్లు నా దోషాన్ని దాచిపెట్టువాడు అన్నాడండి. అంటే ఆదాము గారు ఏం చేశారు? ఆ సమస్యని, ఆ పాపాన్ని దాచిపెట్టుకున్నారు. యోబు గ్రంథం 31, 33 అండి. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని. చాలండి. అంటే ఆదాము గారు దాచిపెట్టుకున్నారా? మనం ఆదాము గారిని ఏమంటామంటే రోజు ఆడిపోసుకుంటూ ఉంటాం. మరి మనం ఏమర్థమైంది? ఆయన దోషాన్ని దాచిపెట్టుకున్నట్టుగా మనకి అర్థమైంది ప్రియులారా. అందుకే ఆదాము నిబంధన మీరినట్లు అని కూడా అంటాడు. రెఫరెన్స్ రాసుకున్నట్టే హోషేయ 6వ అధ్యాయము 7వ వచనం. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులైరి. పాపము ఎంత పని చేసి చూశారండి. అంటే ఆది దంపతులు లోనే ఇది మనకి వచ్చింది ప్రియులారా. అప్పుడు యెహోవా దేవుడు ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారి తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. ఎక్కడికి వచ్చింది తెలుసండి? ఎక్కడికి వచ్చింది తెలిసినట్టంటే ఆ సమస్య వల్ల, ఆ పాపం వల్ల మనిషి ఆయుష్ సుమారు 1000 సంవత్సరాల నుంచి 120 సంవత్సరాలకు వస్తుందండి. ఇంకెంత కాలం ఉంటాం? కానీ ఆ సమస్య కానట్టు తిరుగుతుంది. మనం అదొక సమస్య ఉందని మర్చిపోయాం. మనం ఇందాక వరకు ఏమనుకున్నాం? మేధావులకే ఈ సమస్య తెలియదని అనుకున్నాం. తెలుసుకున్న మనం ఏమన్నా తెలిసినట్టు ఉంటున్నామా? అందుకే అంటున్నాడు,
యెహోవా మాటలాడుచున్నాడు. యెషయా గ్రంథం 1:2. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము. ఏంటండి ఈ వచనం ఏంటి? పాపం చేసిన తన పిల్లలట వినట్లేదట, చెప్పినా వినట్లేదట. ఎవరితో చెప్తున్నాడు చెప్పండి? ఎవరు? ఆకాశం ఎవరు? భూమి ఎవరు? పంచభూతాలు. ఇప్పుడు చూడండి, మన ఫ్యామిలీలో ఎవరికన్నా పిల్లలు మాట్లాడలేదు అనుకోండి, మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరు ఉంటారంటే దగ్గరగా ఉన్నవాళ్ళు. నాకు తెలిసి యాజ్ మై నాలెడ్జ్ మేనమా ఉంటాడు. ఇంట్లో భర్తకి భార్య ఉంటుంది, భార్యకు అన్నయ్య తమ్ముడు ఉంటారు. ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు ఇల్లుని. భర్త కొంచెం అంతా బాగుంటే పెద్ద రాకపోవచ్చు, కానీ ఏమాత్రం సమస్య ఉన్నా ఎవరు వస్తారు? మేనమామ ఎక్కువగా ఉంటాడు. అలాగే కావలసిన వాడితో ఎలాగైతే చెప్పుకున్నామో, దేవుడు నీకున్న సమస్యను నువ్వు మర్చిపోయావని ఎవరితో చెప్తున్నాడు అనుకుంటున్నారు? తను కలుగ చేసుకున్న, నీ కొరకు నా కొరకు కలిగి చేసిన ప్రకృతితో మాట్లాడుతున్నాడు. ప్రకృతితో మాట్లాడుతున్నాడు. అక్కడ చిన్న విషయాన్ని గమనించినట్లయితే ఆకాశమా ఆలకించు. ఆకాశం ఎక్కడ ఉందండి? పైన ఉంది. ఆలకించమంటున్నాడు. భూమి చెవి కంటే జస్ట్ విను, ఎందుకంటే భూమి మీద ఉంటాంగా. చూసారండి, ఆకాశం అయితే ఆలకించాలి. మన ఎన్ని ఎక్కడికి వెళ్ళిపోతున్నాయంట? గూగుల్ అంటే ఏంటనుకుంటున్నారండి? గూగులమ్మ తల్లి ఉంది కదా, గూగులమ్మ తల్లి. మనం మాట్లాడినంత ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారు? మీకు చిన్న విషయం చెప్తాను. ఇది ఏంటనుకుంటున్నారు? ఆకాశం ఆలకించంటే నువ్వు సెల్ ఫోన్ తో మాట్లాడుకున్నది, నువ్వు మనసులో మాట్లాడుకున్నది, నువ్వు ఎక్కడో చాటింగ్ చేస్తున్నది, ఇవన్నీ ఎక్కడికి వెళ్తా చెప్పండి? నెట్ ఎక్కడికి వెళ్తుంది? టవర్కి వెళ్తుంది. టవర్ ఎక్కడ ఉంది? దేవుణ్ణి సైన్స్ కనపరుస్తుందండి. సైన్స్ ఏం తెలియదు అనుకుంటున్నారు దేవుడికి? సైన్స్ దేవుణ్ణి కనపరుస్తుంది మేడం. ఎందుకంటే ఆయన పెట్టింది అది సైన్స్. బైబిల్లో సైన్స్ ఉందా? పిచ్చోళ్ళు. ఆయన ఆ రోజు చెప్పాడండి గూగుల్ గురించి. ఆకాశమా ఆలకించంటే నీ సెల్ ఫోన్ లో ఉన్న రహస్యాలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అనుకున్నారు? ఆలోచించారు ఎప్పుడైనా? ఆకాశానికి వెళ్తాయి. నువ్వు ఏది మాట్లాడినా సరే ఫోన్లో టవర్కి వెళ్తాయి. భూమి మీద ఉంటాగా, నువ్వు మధ్యలో ఏమి ఎగరవు కదా, చెవి ఎక్కుతా చాలు భూమి. ఆకాశం అయితే ఆలకించాలి. డిస్టెన్స్. సమస్య పాపం అయితే, అయ్యను నీ తండ్రి పాపం చేశాడు, పట్టించుకోలేదు, దోషిగా నిర్ధారణ జరిగింది, దోషాన్ని కప్పుకున్నాడు కానీ ఒప్పుకోలేదు. ఇక్కడ నువ్వు కూడా ఒప్పుకోట్లా. ఏమన్నాడు? నా తమ్ముడికి నన్ను ఏమన్నా కప్పలో పెట్టావా అన్నాడా? పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదండి. కానీ ఎవ్వరూ కూడా పశ్చాత్తాపడలేదు పిల్లారా. ఇప్పుడు మనమేమన్నా పాపం సమస్య తెలిసి దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నామా? భౌతిక విషయమైన క్రియలను ఒక లిస్టు రాసుకుని ప్రార్థన చేస్తాం, కానీ ఎప్పుడన్నా నీ జీవితంలో నా పాపాలున్నాయి తీసేయని ప్రార్థన చేస్తున్నారా? దుఃఖపడువారు ధన్యులు. కారు కావాలని దుఃఖపడేవారు కదండి, ఆస్తులు కావాలని దుఃఖపడేవారు కదండి, ఉద్యోగం కావాలని దుఃఖపడేవారు కదండి. ఆత్మ విషయమై దేవునికి మహిమ కలుగును గాక. లోకం ఎరిగిన లోతైన సమస్య ఎంత తెలుసా పిల్లరా? పాపము ఏ నిమిషాన్ని ఇక్కడి నుంచి వెళ్ళాలో తెలియదు. దాన్ని పట్టుకున్నా వెళ్ళకూడదు. దాన్ని పట్టుకుని వెళ్ళావా నీ ఉంటే వేరు లేరరా. అయ్యంతో చెప్తున్నాడు. మరియు అప్పుడు కూడా చెప్పినాడు, ఆదాము మోసపరచబడలేదు. కానీ అక్కడ ఒక విషయం జరిగింది. ఆదాము గారు ఏమిటి, అవ్వమ్మ గారు పండు తీసుకొచ్చి పెట్టారు కదా ఆదాము గారికి. అంటే ఇక్కడ చిన్న విషయం ఎందుకు చెప్తున్నానంటే, అంతకు ముందు ఫస్ట్ అపవాది ఆదాము గారి దగ్గరికి వెళ్ళిందా, అవ్వమ్మ గారి దగ్గరికి వెళ్ళిందా? ఏమండి? అవ్వమ్మ గారి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు అవ్వమ్మ గారి దగ్గరికి వెళ్తే వెంటనే పండు తీసుకొచ్చి పెట్టేసింది. అదేంటి తినకూడదు కదా, అదేంటి నువ్వు తిన్నావేంటి, అది తినకూడదు కదా, నాకు దేవుడు చెప్పాడు, నీకు చెప్పాను కదా, చెప్పకుండా ఉన్నాడు కదా, ఎందుకు తిన్నావని అన్నాడా? తినేసాడు. అంటే ముందు ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఆదాము ఎందుకు కప్పేసుకున్నాడు తెలుసండి? ఆదాము దోషములను కప్పుకున్నట్టు, ఆదాము మోసపరచబడినట్టు. అంటే ప్రియ దేవుని జనాంగమా, మొట్టమొదటిసారిగా ఆదాము దగ్గరికి వెళ్ళిందండి. తర్వాత వెళ్ళి ఎన్నో చెప్పింది.
ఎందుకంటే డైరెక్ట్ గా తండ్రి అయిన దేవుడే చెప్పినప్పుడు ఆదాం ఒప్పుకోలేదండి. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిందనమాట. ఎక్కడ కొట్టాలి? స్త్రీ దగ్గరికి కొట్టిందండి. అప్పుడు స్త్రీ తీసుకొచ్చి ఏం చేసింది? పెట్టినప్పుడు ఏం చేసింది తెలిసిన? తినేసావా అని అడిగాడండి. తినేసావా, తింటూ వచ్చి ఇచ్చింది. అప్పుడు సాధారణంగా ఇందులో నేను ఒక చిన్న విషయం ఆలోచిద్దాం. ఇప్పుడు అవ్వమ్మ గారికి ఆదాము త్యాగం చేసాడంట అక్కడ. ఎలా అనుకుంటున్నారు? తినేసావా నువ్వు? తినేశాను. ఇక నేను తిన్నాను, నువ్వు కూడా తినండి. ఇంకా ఆవిడ ఏమైపోయింది? అయిపోయింది. ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు దేవుడు ఆదాముకి? ఈ తిను దినమున. మరి భార్యను చచ్చిపోయేటట్టు వదిలేసుకుంటాడా? ఆయన కూడా తినేసాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఈ తర్వాత ఆలోచించాడు జాగ్రత్తగా. ఆయన కూడా తిన్నాడు. ఆయన భార్యను వదలలేకపోయాడు. ఈ విషయం తెలిసింది నాకు తెలిసి, నేను అనుకుంటున్నా అబ్రహాం గారు బలి ఇవ్వడానికి సారమ్మ గారితో చెప్తే కుదరదేమనుకుని వెళ్ళిపోయాడు. అంటే భక్తుల యొక్క జీవితాలు చూశారు కదా. మన సమస్య ఏంటంటే ఇక్కడ మీకు ఈ విషయం చెప్పలేదు కదా. ఎలా తెలుస్తుందంటే తిమోతి గారు రాసిన మొదటి పత్రిక. నేనేం చెప్పానండి? ముందు ఆదాం గారి దగ్గరికి వచ్చింది, అవ్వమ్మ గారి దగ్గరికి వచ్చింది. మనకంతా అవ్వమ్మ గారి దగ్గరికి వచ్చినట్టే ఉంటది. కానీ ముందు ఆదామ గారిని టచ్ చేసిందండి. చూడండి, తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మరియు ఆదాము చూసారండి. ఎందుకు బైబిల్ మనం కొంత అచ్చట కొంత ఇచ్చట రాయబడిందంటే మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడెను. చూసారా? అంటే ముందు ఎవరి దగ్గరికి వచ్చింది? ఆదాము దగ్గరికే వచ్చింది. అది భక్తుడు కొత్త నిబంధనలో మనకి ఇన్ఫర్మేషన్ దేవుడు ఇచ్చాడు అనమాట. అయితే కయ్యూను నువ్వు చేసిన పాపం అనే సమస్య గురించి ఆయన మాట్లాడుతూ రోమీలకు రాసిన 5వ అధ్యాయము 14వ వచనం. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఇప్పుడు మనందరి మీద ఉన్న సమస్య ఏంటండి? పాపము. ఈ సమస్య నుంచి బయటపడడానికి తన తండ్రి అయిన కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. కానీ ఇది సమస్యగా అసలు ఎప్పుడన్నా చూస్తున్నామా? మన ప్రార్థన భౌతికంగానే చేస్తున్నాం కానీ దుఃఖపడువారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది. దుఃఖపడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నువ్వు దుఃఖపడుతున్నావు, రోజు కన్నీళ్లు కారుస్తున్నావు. దేని గురించి? భౌతికమైనదే. ప్రియ క్రైస్తవ జనాంగమా, దేవుని జనాంగమా వినండి. భౌతికమైన దాని దేని గురించి కూడా మీరు బైబిల్ ఎక్కడైనా చూసుకోండి. ఏడవద్దని చెప్పాడు ఆయన. దేవునికి మహిమ కలుగును కాక. వేడవద్దని చెప్పాడు, కన్నీరు కార్చొద్దని చెప్పాడు. దేని గురించి నువ్వు కన్నీరు కార్చానంటే ఇగో లోకం ఎరుగని లోతైన సమస్య పాపము. దాని గురించి మాత్రమే కన్నీరు కార్చాలి. మిగతా విషయాలు మరొక వారం మాట్లాడుకుందాం. భక్తుడైన దావీదు గారు ఏం చేశాడో ఆ సమస్య నుంచి మాట్లాడుకుందాం పిల్లారా. వచ్చాడు నాతాను, కథ చెప్పాడు. కథ చెప్పినట్టు నిట్ట నిలువన కూలిపోయాడు పిల్లారా సింహాసనం కిందకి. ఆ రోజు మొదలుకొని ఆయన 22 సంవత్సరాలు అతి భయంకరమైన వేదన అడుగులో ఇచ్చాడు. కుటుంబంలో అనేకమైన భయంకరమైన పరిస్థితులు వచ్చేసాయి. ఆ పాపం వలన పాపానికి దుఃఖపడట్లేదు మనం. మనకు కావలసిన భౌతికమైన సమస్యల గురించి దుఃఖపడుతున్నాం. పాపం గురించి దుఃఖపడితేనే పరలోక రాజ్యం, భౌతికమైన గురించి దుఃఖపడితే పరలోక రాజ్యం రాదు. కనుక కొన్ని విషయాలు మరొక దగ్గర చెప్పుకుందాం. దేవుడు ఈ మాటలు ఆయన వీటిలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయన. గతించిన కాలం అంతట్లో మీ కృపలో భద్రపరిచారు. మీకు నాయన మరో పునరుత్థాన దినాన్ని మాకు ఇచ్చారు. అలాంటి దినంలో నాయన ఈ ప్రపంచానికి లేదా ఈ లోకానికి తెలియని ఒక సమస్య ఉంది. అలాంటి అద్భుతమైన సమస్య, ఆ భయంకరమైన సమస్య మేము ఒకవేళ మర్చిపోయి ఉంటే ఇంతకాలం క్రైస్తవులుగా కూడా నాయన ఈ రోజు మాతో సూటిగా మాట్లాడారు. నాయన మాకు ఆ సమస్య తప్ప ఈ భూమి మీద ఏ సమస్య కూడా మాకు ఆయన ఏపాటిది నాయన. అలాంటి సమస్య గురించి ఈ రోజు నుంచి నాయన కేవలం ఆ సమస్య గురించి దుఃఖపడడానికి మాకు భక్తి తీవ్రతను దయచేసి ఆధ్యాత్మిక స్థితిని పెంచి ఆయన విన్న పిల్లలందరికీ నాయన మరొక్కసారి
ఆ వాక్యాన్ని అన్వయించుకునే పరిస్థితిని దయచేయమని ఆయన ఆది నుంచి అంతవరకు మీరు తోడుగా ఉండి నడిపించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కల వినయంతో బ్రతులాడి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చక్కటి వాక్యం అందించిన కలిసి నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. నిజమే కదా, చాలా సమస్యల గురించి మనం చెప్పుకుంటాం, వింటాం. కానీ పాపం అనేది ఒక సమస్య అని చెప్పి అది దానికోసం ప్రార్థన చేయాలని, దానికి ఒక పరిష్కారం అనేది వెతకాలని మనం ఎప్పుడు కూడా ఆలోచించము. దేవుడు సూటిగా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డతో బాబు మాట్లాడారు. దేవుడు చిత్తమైతే ఈ వాక్యాన్ని రాబోయే వారాల్లో ప్రకటించాల్సిందిగా దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనందరూ బయటకు వచ్చి దేవుడికి మన కానుకలు సమర్పణ చేసుకుందాం. వీరిలా ప్రతి పాట పాడుతున్నప్పుడు కానుకలు సమర్పణ దేవుడికి మన కానుకలు సమర్పణ చేస్తాం. ధనము నీ ఘనము